తలపతి విజయ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తర్వాత ఆ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ ఎవరంటే నిజంగా విజయ్ అనే చెప్పాలి. తమిళనాడులో బాగా క్రేజ్ ఎంజీఆర్ గారు, ఆయన తొదట పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తర్వాత మనకు తెలుగులో ఎన్టీఆర్ గారు. అలాగే అక్కడ ఆ తర్వాత ఆ స్థాయి క్రేజు రజనీకాంత్ గారు అనే చెప్పాలి. రజనీకాంత్, కమల్ హాసన్ గారు అయినప్పటికీ కూడా రజనీకాంత్ గారికి ఎక్కువ ఇమేజ్. ఇప్పటికీ హీరోగానే చేస్తూ రీసెంట్గా జైలర్, కూలీ లాంటి బ్లాక్ బాస్టర్లు కూడా 70 ఏళ్ళు అంటే 7 వయసులో కూడా అలాంటి సూపర్ హిట్స్. బట్ ఆయన రాజకీయాల్లోకి వస్తామనుకుని సమావేశాలు ఏర్పాటు చేశారు 2-3 సార్లు. ఆయన మేబీ అనారోగ్య కారణంగా ఫ్యాన్స్ నుంచి కొంత వ్యతిరేకత, కొంతమంది సపోర్టు, సింబాలిక్గా ఎందుకో ఆయనకి రాజకీయాల్లోకి వస్తామని ప్రతి 2 సార్లు కూడా అనారోగ్యం పాలవడం, మేబీ ఆయన విత్డ్రా అయిపోయారు, స్టెప్ బ్యాక్. ఈ నేపథ్యంలో ఈ సూపర్ స్టార్గా వెలుగుతున్న వైనంలో తలపతి విజయ్ తమిళ వెట్టి కళగం అనే ఒక టీవీకే అనే ఒక పార్టీని స్థాపించారు. ఆ తర్వాత రీసెంట్గా అక్కడ జరిగిన ఒక సమావేశంలో భారీగా తొక్కిసలాట జరిగింది. సుమారుగా ఒక 20 మంది ఎంతమందో చనిపోవడం కూడా జరిగింది. 20 మంది 19 మంది ఇంకా క్షతగాత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో డిఎంకే ప్రభుత్వం, ప్రస్తుతం స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న డిఎంకే ప్రభుత్వం విజయ్ని బాగా టార్గెట్ చేస్తుంది. టీవీకే పార్టీ నాయకులను కూడా టార్గెట్ చేస్తుంది. విజయ్కి ప్రధాన బలం ఫ్యాన్స్ ఎక్కువగా బలం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన చాలా వరకు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా పుంజుకుంటుంది. బీజేపీ కూడా పరోక్షంగా టీవీకేకి సపోర్ట్ చేస్తుంది విజయ్కి. అక్కడ డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పెడుతోంది అక్కడ నాయకులకు. కానీ అందరూ కూడా ఈసారి విజయ్ రావాలి, ఆల్టర్నేషన్ రావాలి. ఎందుకంటే అమ్మ అంటే జయలలిత గారు చనిపోయిన తర్వాత ఏఐడిఎంకి సంబంధించి చాలా ప్రధానమైన కీలకమైన పళని, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఉన్నప్పుడు కూడా ఎందుకో పూర్తి స్థాయిలో ఏఐడిఎంకి సక్సీడ్ అవ్వలేకపోతుంది. ఈసారి ప్రత్యామ్నాయంగా టీవీకే ఉండబోతున్న వార్తలు వస్తున్నాయి. కానీ డిఎంకే కూడా మరలా పట్టు సాధించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది, అన్ని రకాలుగా అటాక్ చేస్తుంది. కానీ డిఎంకేకు మైనస్ ఏంటంటే హిందూ వ్యతిరేక పార్టీ అని ఒక ముద్ర అయితే పడిపోయింది.